యాక్చువల్గా నా ధ్యాన పరిచయం అవ్వడం నాకు జస్ట్ 2 ఇయర్స్ ముందే అయ్యింది. 2 ఇయర్స్ ముందు అయినా నాకు 3 సంకల్పాలు ఉండేటివి. ఒకటేంటంటే ధ్యాన ప్రచారం చేయాలని, రెండోది శాకాహారి ర్యాలీ చేయాలని, మూడోది వచ్చేసి ఇట్లా మ్యూజిక్ ధ్యానం చేయించాలని, ఇంకోటి స్వాధ్యాయం అలాగే ఒక పుస్తకం రాయాలని ఉండేది. వచ్చింది 2 ఇయర్సే, కానీ నేను పుస్తకం రాయొచ్చా లేదా, రాయకూడదేమో, అంత ఎలిజిబిలిటీ లేదేమో అన్నది ఉండేది. కానీ నా మొదటి ధ్యాన ప్రచారము చేసినప్పుడు ఎక్కువగా జనాలు లేరు, డిసాటిస్ఫైడ్ అయ్యాను. సో ఏం చేస్తే బాగుంటు అనే ఆలోచనలో ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో ఒక ఫ్లూట్ కొనుక్కున్నా. మొట్టమొదటి ఫ్లూట్ కొనుక్కునేది ఎక్కడంటే ఆ సార్ దగ్గర. ఆ ఫ్లూటు ఎంత ఊదినా రావట్లేదు, లేదు సంథింగ్ ఎల్స్ ఐ హ్యావ్ టు లెర్న్ అనేసి ఇది కొనుక్కున్నా. ఇది మొట్టమొదటిగా ఈ హ్యాండ్ ప్యాన్ చూసింది జర్మనీలో రామ్ మధు అని ఉంటారు, అతని దగ్గర ఇది కొనుక్కున్నా. అతని గైడెన్స్లో ఇది రామ్ సుబ్బారెడ్డి గారి వాళ్ళ అబ్బాయి రమేష్ అంటారు. తను జర్మనీలో అత్యద్భుతంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, నా 3 విషయాలు చెప్తాను. ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత, ధ్యాన ప్రచారం తర్వాత అని 3 విషయాలు నేను చెప్పగలుగుతాను. ధ్యానానికి ముందు ఒక రకమైన లైఫ్ ఉంటే, ధ్యానం తర్వాత ఒక రకమైన లైఫ్ ఉంటుంది, ధ్యాన ప్రచారం తర్వాత ఒక రకమైన లైఫ్ ఉంటుంది. ధ్యానంకు తర్వాత పాజిటివ్ అని చెప్పగలను, ధ్యాన ప్రచారం తర్వాత మిరాకులస్ అని చెప్పగలను. ఆ మిరాకులస్ ఎలా ఉంటుందంటే, నేను వచ్చి 2 సంవత్సరాలైనా కడప నుంచి జర్మనీ ప్రయాణం అయ్యింది ధ్యాన ప్రచారానికి. నేను 3 సంకల్పాలు పెట్టుకున్నాను కదా. ఒకటి ధ్యాన ప్రచారం చేయాలని, ఆ ధ్యాన ప్రచారం జర్మనీలో చేశా. రెండవది పుస్తకం రాయాలనుకున్నాను కదా. ఆ అర్హత ఉందో లేదో అని తెలుసుకునే ప్రయత్నంలో పిఎంసి లిమిటెడ్ అని ఒక పుస్తకం రిలీజ్ చేస్తారు మన వాళ్ళు. దాంట్లో ఒక పేజీ నాకు ఇచ్చారు రాయడానికి. శాకాహారి ర్యాలీ చేయాలనుకున్నా. ఇండియాలో చాలా ప్లేస్లలో ట్రై చేశా, కానీ కుదరలే నాకు ఎక్కడ. ఆస్ట్రియా కంట్రీలో అవకాశం వచ్చింది. వాళ్ళు నేను జర్మనీకి వెళ్ళే ముందు 1 సంవత్సరం నుంచి ప్రయత్నిస్తున్నారు. యూకే, జర్మనీ, ఫ్రాన్స్ వీళ్ళందరూ 1 సంవత్సరం నుంచి ప్రయత్నిస్తున్నారు అక్కడ శాకాహారి ర్యాలీ చేయాలని. ఆ శాకాహారి ర్యాలీలో, ప్లాంట్ బేస్డ్ ర్యాలీలో పాల్గొనే అవకాశం నాకు దొరికింది. అందుకు పత్రిజీ సార్కి చాలా థ్యాంక్ యూ.